హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా 15,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి డిఎంహెచ్ఓ గారి నుంచి అయితే మనకు మెడికల్ సర్టిఫికేట్స్ అనేటివి అవసరమైతే అవుతాయన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకున్నారు చాలామంది కూడా సదరం సర్టిఫికేట్ల కొరకు. అయితే ఇక్కడ ఈ మెడికల్ పెన్షన్స్ అనేటివి దేని కొరకు అంటే, ఇక్కడ మీకు 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అనేది రావాలంటే సదరం సర్టిఫికేట్తో పాటు ఈ మెడికల్ పెన్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుందన్నమాట. అయితే వాటిని మేము జారీ చేస్తున్నాము, వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పి పత్రికాముఖంగా ఒక సమాచారం ఒక జిల్లాకు సంబంధించి అయితే రావడం జరిగింది. మీ జిల్లా పరిధిలో కూడా జరగవచ్చు. సో దానికి సంబంధించి మనకు ప్రస్తుతానికి న్యూస్ ఆర్టికల్ అయితే ఎక్కడా కూడా రాలేదు. కేవలం ఒక జిల్లాలో మాత్రమైతే ఈ యొక్క సర్టిఫికేట్ల జారీకి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వచ్చినట్లయితే మేము అప్లై చేస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకసారి వివరంగా చూద్దాం ఆ టాపిక్ గురించి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు అనమాట. మనకు ఈ యొక్క పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. 15,000 పెన్షన్ అర్హతకు సర్టిఫికేట్లు జారీ, ప్రతి మంగళవారం అందుబాటులో స్పెషలిస్టులు అని చెప్పి మనకి ఇక్కడ పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఇది విజయవాడకు సంబంధించి అయితే వచ్చినటువంటి సమాచారం అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి 15,000 పెన్షన్ కోసము ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వారు, ఓకేనా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకైతే రావడం జరిగింది. ప్రతి మంగళవారం నేరుగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి స్పెషలిస్టు డాక్టర్ల పరీక్షలు చేయించుకున్న తర్వాత సర్టిఫికెట్లు పొందవచ్చని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అన్నవరపు వెంకటేశ్వరరావు అయితే సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేశారనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్లలో మంగళవారం అయితే ఇక్కడ జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఈ పరీక్షలకు సంబంధించి ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే మీకు పెన్షన్ అనేది 15,000 రూపాయల కింద, 10,000 రూపాయల కింద అయితే శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా సదరం సర్టిఫికేట్ ఉంటే మీకు 6,000 రూపాయల పెన్షన్ శాంక్షన్ అవుతుంది. అయితే 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ డిఎంహెచ్ఓ గారి నుంచి వచ్చేటువంటి సో మనకు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే అవసరం అవుతుంది అనమాట. సో అయితే ఒకసారి చూద్దాము 15,000 రూపాయల కేటగిరీలో ఏ పెన్షన్స్ ఉన్నాయి అనేది. సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీకు స్క్రీన్ మీద ఉంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే 15,000 రూపాయల కేటగిరీలో పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు చైర్ లేదా బెడ్కే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి, ఓకేనా. సో చైర్కే లేకపోతే బెడ్కే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 14 పాయింట్ చూడండి, 15,000 రూపాయలు అయితే వస్తుంది అనమాట వాళ్ళకి. అదేవిధంగా సెవర్ మస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్, సో వీళ్ళు ఏంటంటే సో నరాల బలహీనత వల్ల మంచానికే పరిమితమై ఉంటారనమాట, లేదా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకొని మంచానికే పరిమితమై ఉంటారనమాట, బెడ్కే పరిమితమై ఉంటారు, లేదా వీల్ చైర్కి పరిమితమై ఉంటారనమాట. సో అందులోనూ వీళ్ళకి సదరంలో ఇచ్చేటువంటి పర్సంటేజ్ కూడా ఎంత ఉండాలంటే ఈ 15,000 రూపాయల పెన్షన్ సంబంధించి 85% అబోవ్ ఉండాలన్నమాట. సో ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మంచానికే పరిమితమై ఉన్నారు, సో మాకు కూడా 15,000 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటే కుదరదు. ఇక్కడ పర్సంటేజ్ అనేది 85 అబోవ్ ఉండాలన్నమాట సదరంలో, ఓకేనా. సో ఇక్కడ ఈ సదరం సర్టిఫికేట్ ప్లస్ మెడికల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్ రెండింటిని యాడ్ చేసి 15,000 రూపాయలలోకి అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక 10,000 రూపాయల పెన్షన్ సంబంధించి కూడా మెడికల్ సర్టిఫికేట్ అయితే అవసరము. ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది అవసరం లేదనమాట, వీటికి సదరం అనేది అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సో మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ 10,000 రూపాయల పెన్షన్కి సంబంధించి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా సో మనకి ఇక్కడ అందించారు, చూసుకోవచ్చు. ఈ యొక్క ఆర్టికల్లోనే మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ ఆర్టికల్ కొంచెం జూమ్ చేస్తాను, మీకు కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఏం చెప్పారో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థాలసేమియా మేజర్, అదేవిధంగా సికిల్ సెల్ అనీమియా, తీవ్రమైన హిమోలియా, అదేవిధంగా బెలరెట్రల్ ఎంఫటియాలసిస్, తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు మరియు వచ్చేసి మల్టీ డిప్రెసివ్ లెప్రసీ, అదేవిధంగా కిడ్నీ, లివర్ మరియు గుండె మార్పిడి వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు సోమవారం రోజున. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక రిమైనింగ్ 10,000 రూపాయల పెన్షన్ సంబంధించి కూడా సో మీకు సర్టిఫికేట్లు అనేవి మేము జారీ చేస్తాం. ప్రతి మంగళవారం అయితే మేము జారీ చేసేదానికి సో స్పెషలిస్టులను అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సో పత్రికా ముఖంగా అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క 10,000 రూపాయల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ విభాగంలో ఉన్నారో, 15,000 రూపాయల పెన్షన్కి సంబంధించి కోరుకుంటున్నారో, సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ 85% ఉన్నటువంటి వాళ్ళు సో వెంటనే ఇక్కడ మనకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అయితే అందించారనమాట. మిగిలిన జిల్లాలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి కలవండి. సో మీకు కూడా ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ సంబంధించి ఈ యొక్క సర్టిఫికెట్లు అనేవి జారీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట.
సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. సో పెన్షన్లకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. సో వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేసేసి మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మరియు వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.